ఈరోజు ఎపిసోడ్‌లో ఫ్లోరా గారు సుమన్ గారిని సెట్టి అన్న అంటూ దెబ్బేసినట్టు మీకు ఎంతమందికి అనిపించింది? కామెంట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి. క్లియర్‌గా మొత్తం ప్రతిదీ అనలైజ్ చేస్తాను. సో, నచ్చితే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్ గూడా. సో, ఎపిసోడ్ స్టార్టింగ్ ఏం జరిగిందంటే, నిన్న తనుజ గారు కళ్యాణ్ గారికి ఇచ్చేసారు కదా! ఇమ్యూనిటీ. అదే సేఫ్ జోన్‌లో పంపించారు కదా! సో, ఎందుకిచ్చావు అన్న పాయింట్‌లో ఇమ్ము అడుగుతాడు. "అట్లా ఎట్లా ఇస్తావు? ఎందుకిచ్చావు? అట్లాగా నువ్వు తీసుకోవచ్చు కదా!" అన్న దాంట్లో అంటే, తనుజ అంటది. "తను నాతో పెయిరప్ అయ్యేటప్పుడే అడిగాడు. నన్ను సేవ్ చేస్తానంటే నీతో పెయిరవుతాను" అన్న దాంట్లో అంటే, అప్పుడు శ్రీజ ప్లాన్ అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే, శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు క్లోజ్. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అనమాట. వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళిద్దరు టీమప్ అయ్యారనుకో, మిగతా టీమ్స్ అందరూ శ్రీజని, కళ్యాణ్‌నే ముందు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ముందు ఆళ్ళ టీమ్ తీసేద్దాం అని జెప్పి. సో, శ్రీజ అందుకే ప్లాన్‌గా ఏం చేసిందంటే, సుమన్ గారిని శ్రీజ తీసుకొని కళ్యాణ్‌ని తనుజతో ఆహ్, టై అప్ అవ్వడం అనే ప్లాన్ చేసింది శ్రీజనే. సో, అది వర్కౌట్ అయింది ఇక్కడ క్లియర్‌గా. ఆ శ్రీజ ప్లాన్ క్లియర్‌గా వర్కౌట్ అయ్యి, శ్రీజ ప్లాన్ వల్లే ఈరోజు ఎపిసోడ్‌లో కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడన్నమాట. అంటే అక్కడ అలా తీసుకురావడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి కారణం ఇదే. తన ప్లాన్ ఏయటమే అది వర్కౌట్ అయ్యి ఎలా అయింది ఇక్కడ అయింది. తన సేఫ్ జోన్‌లోకి ఎళ్ళడానికి వర్కౌట్ అయింది. కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి వర్కౌట్ అయింది. సో, పర్ఫెక్ట్‌లీ శ్రీజ గారి ప్లాన్ వర్కౌట్ అయింది. శ్రీజ మనం అనుకుంటాం అరుస్తుంది పాయింట్లు ఎట్లా పడితే అట్లా అరుస్తుంది. ఎలా పడితే అలా మాట్లాడుతుంది. కానీ పాయింట్లు కరెక్ట్‌గా మాట్లాడదు. కానీ ఓవర్‌గా డ్రాగ్ చేస్తది కొన్ని సార్లు. సో, అదే కొంచెం నచ్చదు గానీ, పాయింట్లు మాత్రం కరెక్ట్‌గా పెడతది. మైండ్ కూడా కరెక్ట్‌గా ఉంది. ఎందుకంటే తను కూడా ఒక రివ్యూవరే. యూట్యూబ్ ఇలా 'బిగ్ బాస్' రివ్యూవరే. సో, తనకు తెలుసు ఎట్లాగా ఏంటి గేమ్ ఎట్లాగా ఆడాలని చెప్పి. తన మైండ్ పెట్టి స్ట్రాటజీ ప్లే చేసిందిక్కడ. సో, అది వర్కౌట్ అయిందనమాట. తర్వాత ఏమైద్దంటే వాల్ టాస్క్ ఒకటి పెడతారు. ఎవరైతే జోన్‌లో ఉన్నారో డేంజర్ జోన్‌లో ఉన్నారో వాళ్ళందరికి ఒక టాస్క్ పెడతారు. సో, ఆ టాస్కు ఏమైద్దంటే తనుజ దగ్గర భరణి గారి దగ్గరికొచ్చి, నాన్న నాకు వాటర్ అంటే చాలా భయం. నాకు స్విమ్మింగ్ రాదు" అది ఇది అని చెప్తే, "ఇక స్విమ్మింగ్ చేయక్కర్లేదు నాన్న. కానీ సపోర్ట్ చేస్తాను" అని చెప్పి భరణి అంటారు. "నువ్వు జస్ట్ అలా ఉండాలి." అప్పుడు తనుజ అంటది, నాకు ఎంత వరకు కుదురుతో అంతవరకు నేను ఉంటాను నాన్న. నాకు హెల్ప్ చేయండి. నాకు" అని రీతు కూడా అట్లా సేమ్. ఇక్కడేంటంటే ఎవరి సపోర్ట్ ఆళ్ళు అడుగుతారబ్బా! ఎవరు కావాల ఈ మిగతా ఆళ్ళందరూ ఉండాలి కాబట్టి. ఎవరైతే లోపలున్నారో లోపలున్న వాళ్ళు ప్లస్ ఆహ్, ఫ్లోరా గారెవరైతే ఈ గేమ్ ఆడలేరు. ఎందుకంటే ఆల్రెడీ 2 వీక్స్ డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారు కాబట్టి. తర్వాత రామురాతోడు, ఇమ్మాన్యుల్ వీళ్ళు సంచాలకులు కాబట్టి వీళ్ళు గూడా ఈ గేము ఆడాలి. అంటే ఇదేం లేదు. టబ్స్ పెట్టారు. వీళ్ళందరూ టబ్స్‌లో ఉంటారు. టబ్స్ అంటే వాటర్ టబ్స్ లాగా హ్మ్. వాటర్ బెలూన్ టబ్స్ లాగా ఉన్నాయి. సో, ఆటిలో అందరూ పడుకున్నారు. పడుకుంటే వాటర్ ఆటోమేటిక్‌గా పడతా ఉంటది. ఒకళ్ళ దాంట్లో ఇంకోళ్ళ దాంట్లో ఎయ్యాలి. సో, ఎవరి దగ్గర వాటరు ఫుల్ అయ్యి ఉంటే ఎవరు లెక్కకుండా ఉండాలి. లెగిసిన ఔటే. టబ్‌కి సపోర్ట్ తీసుకొని ఔటే. అట్లా అందులో లేసిన ఔటే అనమాట. వాటర్ లెవెల్స్ ఎవరి దాంట్లో ఎక్కువుంటాయో వాళ్ళు ఔటు. సో, అట్లాగా ఫస్ట్ రౌండ్‌లో సుమన్ శెట్టి గారు ఔట్ చేశారు. ఇక్కడ సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగిందబ్బా క్లియర్‌గా. ఎందుకంటే ఫ్లోరా గారు ఏం సంచాలకులు చేసారో నాకు అర్థం కాల. ఈ ఈ గేమ్‌కి ఫ్లోరా గారు సంచాలకులుగా పెట్టారు. ఎందుకంటే డైరెక్ట్‌గా 2 వీక్స్‌కి నామినేట్ కాబట్టి ఫ్లోరా గారు. ఈ గేమ్‌కి ఫ్లోరా గారు సంచాలకులుగా పెట్టారు. మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు ఆళ్ళు చేస్తున్నారు. బర్నీ గారు తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. దివ్య గారు రీతుకి సపోర్ట్ చేస్తున్నారు. శ్రీజ గారు మన కళ్యాణ్ ఏమో శ్రీజకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా సంజన గారికి ఇమ్మాన్యుల్ సపోర్ట్ చేస్తున్నారు. డిమాండ్ పవన్ ఒక్కళ్ళకే ఎవరు సపోర్ట్ లేదు. జస్ట్ ఆయన ఒక్కళ్ళే వాటర్ అందులో పడుతుంది. తీసేవాళ్ళు లేరు, ఏసేవాళ్ళు లేరు డిమాండ్ పవన్‌కి. మిగతా వాళ్ళ దాంట్లో తీసేది, ఏసేది ఇయి జరుగుతున్నాయి. డిమాండ్ పవన్ ఒక్కళ్ళకే తీసేది, ఏసేది లేదు. సుమన్ శెట్టి గారు ఏమైందంటే, సుమన్ శెట్టి గారు వాటర్ దాంట్లో ఆహ్, సుమన్ శెట్టి గారు లెగ్స్ కింద అదే దానికి తగిలినాయి అని చెప్పి ఎలిమినేట్ చేశారు ఫ్లోరా గారు. నాకు నచ్చల. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఔట్ అని చెప్పి ప్రతి ఏ టాస్క్ అయినా చూడండి మనం గమనించండి. ఏ టాస్క్‌లో సుమన్ శెట్టి ఔట్ మీరు ఎలిమినేట్ అయ్యారు అనంగానే సైలెంట్‌గా దాన్ని తీసుకొని ఎళ్ళిపోతారాయన. ఎందుకంటే నిజంగానే ఔట్ అని ఆయనకు క్లారిటీ ఉంటది. ఇక్కడ అది ఔట్ కాదని క్లియర్‌గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆయన ఉన్నదే 4.5, 5 అడుగులో ఉన్నారాయన. ఆ టబ్ 7 అడుగులు ఉంటది ఈజీగా. 7 అడుగులు ఉంటది. ఎందుకంటే మినిమమ్ అందరూ 6 ఫీట్ వరకు ఉంటారు కాబట్టి 6 సో, టబ్ 7 ఫీట్ ఉంటది. సో, ఆయనకెలా తగులుతది? ఆయన ఉన్నదే 5 ఫీట్ పీటు. ఆయన అదే పాయింట్ చెప్తాడు. నాకెలా తగులుతది? నేనున్నదే 4.5, 5 అడుగులు ఉన్నాను. నేను 5 అడుగులు ఉన్నాను. నాకెలా తగులుతది అన్న పాయింట్ చెప్పాడు క్లియర్‌గా. తగలేదు వాటర్‌లో నిజంగానే పైనుండి చూస్తా ఉంటే వాటర్‌లో బాడీ తగిలినట్టు టచ్ అయినట్టు అనిపిస్తా ఉంటది. సో, అది లైట్ డీవియేషన్‌లో అలా కనపడతా ఉంటది. సో, ఫ్లోరా గారు కొంచెం చూసుకోవాల్సింది. కానీ ఫ్లోరా గారికి అంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే మీరు ఎలిమినేట్ ఈ పాయింట్‌లో నేను చూసాను అన్నట్టు చెప్తది. కానీ సుమన్ గారు బాధ అనిపించిందబ్బా సుమన్ గారు. ఎందుకంటే
ఆయన సపోర్ట్ పెద్దగా ఎవరిది లేదు. అయినా సరే ఆయన కష్టపడి ఆడుతున్నా సరే ఆయనకి సపోర్ట్ దొరకలేదు. పైగా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఇది. సో, నచ్చలేదు. ఇక్కడేంటంటే పాస్ చేశారు. కళ్యాణ్‌లందరూ చాలా స స సాటర్‌డే నాగార్జున గారి సైడ్ మాట్లాడుతా ఉంటున్నారు. ఇక్కడ సుమన్ గారి పాయింట్ సూపర్ పాయింట్. ఎందుకంటే సాటర్‌డే నాగార్జునతో మాట్లాడితే ఏమొచ్చిద్ది? ఇప్పుడు ఇక్కడ ఓడిపోయాను కదా! ఇక్కడ నెక్స్ట్ దానికెళ్ళడానికి లేకుండా పోయింది కదా! ఇక్కడ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయాడు కదా! ఎందుకంటే ఇక్కడ ఎలిమినేట్ అయిపోతే ఇంకా ఇదే లాస్ట్ రౌండ్. దానికి ఏది డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్‌లోకెళ్ళడానికి ఇదే లాస్ట్ గేమ్ అనమాట. ఇక్కడ అవకాశం ఉంది. ఎవరికో ఒకళ్ళకెళ్ళే అవకాశం. కానీ ఇక్కడ పోతే ఇంక లాస్ట్ సండేనో, సాటర్‌డేనో నాగార్జున గారు వచ్చి చూపిస్తే ఏమైద్ది? ఏమొస్తది? ఏం రాదు కదా! అన్న పాయింటే చెప్పారు. సూపర్ పాయింట్ అబ్బా! సుమన్ గారు. కానీ సుమన్ గారికి అన్‌ఫెయిర్ డెసిషన్. క్లియర్ అన్‌ఫెయిర్ డెసిషన్. పౌరా గారు నాకు నచ్చలేదు. అన్నయ్య అంటూ సెట్టన్నయ్య అంటూ ఆవిడే వెన్నుపోటు పొడిచారు. ఈ గేమ్‌లో చాలా హర్ట్ అయ్యారు మన సుమన్ గారు. తర్వాత ఏమైందంటే పవన్ డెమన్ పవన్ ఔట్ అయిపోయాడు. అందుకే ఇంకా అందరూ ఎవరు వాటర్ ఆడేస్తున్నారు కానీ ఓన్లీ డెమన్ పవన్ దాంట్లోనే ఎవరు వాటర్ ఎయట్లేదు. వాటర్ తీయట్లేదు. సో, ఏమైందంటే ఇంక వాటర్ ఫుల్ అయిపోయింది. ఇంక బిగ్ బాస్ ఈ రౌండ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని ఫ్లోరా గారిని అడిగితే అందరూ కంపేర్ టు అందరు టబ్బుల్లో చూస్తే డెమన్ పవన్ దాంట్లో పొర్లిపోతున్నాయి. బయటికెళ్ళిపోతున్నాయన్నమాట. అంత వాటర్ ఉన్నాయి. సో, అయినా సరే డెమన్ పవన్ అందులోనే ఉన్నాడు. అలా లెక్క ఉండాలి. వాటరు ఫుల్‌గా వచ్చేసేసి లెక్కుండా అలాగే ఉన్నాడు. ఇక కంపేర్‌లీ మిగతాలతో పోలిస్తే డెమన్ పవన్‌లో ఎక్కువున్నాయి కాబట్టి డెమన్ పవన్ ఔట్. ఎలిమినేట్ అయిపోయాడు ఈ గేమ్‌లో. తర్వాత రౌండ్‌లో ఇక్కడ ఏం పెద్ద ఇష్యూస్ ఏం జరగల. తర్వాత రౌండ్‌లో ఎవరయ్యారంటే రీతు. దివ్య ఎక్కువ రీతు దాంట్లో నుండి శ్రీజ దాంట్లో ఏస్తుంది. ఇక కళ్యాణ్ ఏమో శ్రీజ దాంట్లో నుండి రీతు దాంట్లో ఏస్తున్నారు. ఆ వాటరు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళేసుకునే దాంట్లో వాళ్ళిద్దరు పక్కనే ఉన్నారు కాబట్టి. ఇక్కడ కొంచెం కళ్యాణ్ కొంచెం ఫిజికల్‌గా కొంచెం స్పీడ్‌గా ఉంటాడు కాబట్టి దివ్య గారి కన్నా. సో, దివ్య ఒక బకెట్ ఏసేలోపు అక్కడ 2 బకెట్లు ఏసేస్తున్నాడు కళ్యాణ్. సో, దానివల్ల ఈ గేమ్‌లో వాటర్ లెవెల్ చూస్తే థర్డ్ రౌండ్‌లోకొచ్చేటప్పటికి రీతు గారి దాంట్లో కంపేర్ టు సంజన గారు, తనుజ గారు, శ్రీజ గారితో పోలిస్తే మన రీతు గారి దాంట్లో వాటర్ లెవెల్స్ ఎక్కువున్నాయి. సో, ఈ గేమ్‌లో రీతు గారు ఎలిమినేట్ అయ్యారు. కొంచెం ఏడ్చింది. డెమాన్ పవన్ అన్నాడు, "ఎందుకంత అవసరం లేదు. ఎందుకంత ఏడుస్తున్నావు" అంటే రీతుకి ఎక్కడో కొంచెం భయముంది. ఈ ఈ సేఫ్ జోన్‌లోకెళ్ళపోతే ఎలిమినేషన్స్‌లో ఏమన్నా నామినేషన్స్ అయ్యాయి కాబట్టి ఎలిమినేట్ అయిపోతానేమో అన్న కొంచెం భయం ఉండి తను ఏడ్చినట్టు అనిపించింది నాకు. ఈ రౌండ్‌లో సంజన గారు, తనుజ గారు, శ్రీజ గారు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఏమైందంటే దివ్య గారు ఇప్పటిదాకా రీతు గారు సపోర్ట్ చేశారు కాబట్టి బర్నీ గారి కోసం కేవలం బర్నీ గారు ఆల్రెడీ తనుజ క్లియర్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కళ్యాణ్ ఖచ్చితంగా మన తనుజ దాంట్లో ఎయడు. క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ వల్ల ఏమైందంటే దివ్య గూడా తనుజ దాంట్లో ఎయట్లేదు. సంజన గారి దాంట్లో తీసి సంజనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు సంజన గారి దాంట్లో తీసి శ్రీజ దాంట్లో ఏస్తున్నారు. ఇక్కడ తనుజ గారికి కొంచెం సపోర్ట్ దివ్య గారి వల్ల వచ్చింది. గూడా తనుజ దాంట్లో ఎయడు. ఎందుకంటే ఇమ్ముని గూడా అడిగింది నాకు సపోర్ట్ చేయమని చెప్పి. సో, ఇక్కడ ఏమైందంటే ఇక అందరికి టార్గెట్ శ్రీజనే క్లియర్. ఓన్లీ కళ్యాణ్ ఒక్కళ్ళే సపోర్టు. మిగతా అందరూ ఏం చేస్తారు తీసుకొచ్చి శ్రీజ దాంట్లో ఏసేస్తున్నారు. ఆహ్, తనుజది భరణి గారు తీసుకొచ్చి శ్రీజ దాంట్లో ఏస్తున్నారు. ఇమ్ము గారు, అలాగే దివ్య గారు, సంజన గారు వాటర్ తీసుకొని శ్రీజ దాంట్లో ఏస్తారన్నమాట. ఈ రౌండ్‌లో క్లియర్ కట్‌గా శ్రీజ దాంట్లోనే ఎక్కువున్నాయి కంపేర్ టు మిగతా అందరూ చూస్తే. కానీ ఇక్కడ ఎవరైతే తక్కువున్నాయో వాళ్ళు విన్నరు. ఇది లాస్ట్ రౌండ్ అన్నమాట. ఇక్కడ మిగతా అందరిలో పోలిస్తే తనుజ గారి దాంట్లో చాలా తక్కువున్నాయి. ఎందుకంటే అక్కడ ఈళ్ళిద్దరు ఏసేవాళ్ళు లేరు. తీసేవాళ్ళే తప్ప తనుజ దాంట్లో వేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తనుజ క్లియర్ విన్ అయిపోయింది. ఇది మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ దివ్య గారు సపోర్ట్ చేశారా లేదా అనేది తర్వాత మాట్లాడతాం. సపోర్ట్ చేసినట్టే. వాటర్ ఎయకుండా ఉంటే సపోర్ట్ చేసినట్టే ఇక్కడ. సంజన గారు వాటర్ తీసి శ్రీజ దాంట్లో ఏస్తుంది కానీ తనుజ దాంట్లో ఎయలేదు. ఇమ్ము గూడా ఎయలేదు. కళ్యాణ్ ఎయలేదు. ఇప్పుడు ఈళ్ళు ముగ్గురు అయిపోతే ఇక అందరూ సపోర్ట్ చేసినట్టే తనుజ గారికి. సో, ఇక్కడ ఈ సపోర్ట్ తర్వాత మనం తర్వాత నెక్స్ట్ టాస్క్‌లో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ విన్ అయింది తనుజ అనమాట. ఈ తనుజ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేసాడంటే సేఫ్ జోన్ పంపించేసాడు. హౌస్‌లోకెళ్ళే అధికారం మీకుంది. మీరు సేఫ్ జోన్‌కెళ్ళిపోయారని చెప్పి. ఇప్పుడు నలుగురెళ్లారబ్బా సేఫ్ జోన్‌లోకి. కళ్యాణ్, తనుజ మొత్తం భరణి గారు, దివ్య గారు మొత్తం నలుగురు సేఫ్ జోన్‌లోకెళ్ళిపోయారు. ఇక్కడ లైట్ టాస్క్ ఒకటి పెట్టారబ్బా! ఈ లైట్ టాస్క్ ఎవరికి పెట్టారంటే ఎవరైతే సేఫ్ జోన్‌లోకెళ్లారో దట్ టూ ఎవరైతే ఈ సంచాలకులుగా ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఈ లైట్ టాస్క్. వీళ్ళలో ఒకళ్ళు కెప్టెన్సీ అవ్వడానికి అవకాశం వచ్చినట్టు ఈ టాస్క్ ఒకటి పెట్టారు. ఈ టాస్క్ సంచాలక సంజన గారిని పెట్టారు. ఈ టాస్క్ అంతా ఎవరి చేతిలో ఉంది? సంజన గారి చేతిలో ఉంది. అంటే ఎవరైతే సంచాలకులో వాళ్ళ చేతిలో ఉంటది. ఈ టాస్క్ అంతా సంచాలకులు చేతుల్లోనే ఉంటది. సంచాలకులు ఎవరిని గెలిపిద్దాం అనుకున్న పాయింట్‌లోనే ఉంటది. సో, ఇక్కడ కూడా కొంచెం కొంచెం మైండ్ లాజిక్‌లు కూడా వాడాలి. ఇక్కడేమనిపించిందంటే నాకు
ఫస్ట్ అందరూ ఎవరికాళ్ళు కుర్చీలో ఎవరికాళ్ళకి చైర్స్ ఇచ్చి, అలా చైర్స్‌లో కూర్చున్న దాకా వాళ్ళ పైన లైట్ ఉంటది. ఇక్కడ బటన్స్ పెట్టారు. లైట్ ఆఫ్, ఆన్ బటను. సంజన గారెళ్లి ఎవరినో అందరికి మా కళ్ళు కనపడకుండా అందరికి కళ్ళకి గంతలుంటాయి. సంజన గారెళ్లి ఎవరైనా ఒకళ్ళని టచ్ చేయాలి సైలెంట్‌గా. ఆ టచ్ చేసిన వాళ్ళొచ్చి మిగతా ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరిదైనా ఒక లైట్ ఆపాలి. ఆ ఆపిన వాళ్ళు ఎవరు ఆపారు అన్నది గెస్ చేయాలి. ఇది టాస్క్. ఈ టాస్క్‌లో ఏమైందంటే ఫస్ట్ సంజన గారెళ్లి రాము గారిని టచ్ చేశారు లైట్‌గా. ఈలో పక్కనుండి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రీతు, డిమాండ్ పవన్, శ్రీజ వీళ్ళందరూ సౌండ్‌లు చేస్తున్నారు. టక 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 టక. ఎందుకంటే ఈ సౌండ్స్ వినపడకూడదని చెప్పి మిగతా కంటెస్టెంట్స్‌కి. ఫన్నీగా బావుంది. వాళ్ళు చేస్తుంటే శ్రీజ చెప్పులతో టపా టపా కొడుతుంది. డిమాండ్ పవన్ ఏమో చప్పట్లు కొడుతున్నాడు. ఇట్లా సౌండ్ అలాగా బావుంది. అనిపించింది. కొంచెం ఫన్నీగా అనిపించింది. ఈ రాము వచ్చి ఎవరు లైట్ ఆపుతారంటే ఇంకా రాము తెలిసిందిగా బర్నీ గారిని టచ్ చేయరు. ఇంకెట్లా ఆహ్, తనూజ గాని, ఇమ్ముని వీళ్ళందరితో కొంచెం క్లోజ్‌గానే ఉంటాడు. కళ్యాణ్‌తో కూడా క్లోజ్‌గా ఉంటాడు. ఇందాక శ్రీజకి హెల్ప్ చేసిందంటే కళ్యాణ్‌తో కూడా క్లోజ్‌గా ఉంటున్నాడు కాబట్టి క్లియర్‌గా దివ్యనే కనపడుతుంది రాముకి. ఎళ్లి దివ్య లైట్ ఆపేసాడన్నమాట. ఎళ్లి కూర్చున్నాడు. దివ్య చాలా మైండ్ ఏం లేదులెండి. లాజికల్‌గా అర్థమైపోయింది తనకి. బర్నీ గారే ఎలాగో తన సపోర్టు. తనూజ గురించి ఆలోచించింది. కానీ ఇమ్ము కూడా తన సపోర్టే. లాస్ట్‌కి కళ్యాణం అంత నెగెటివ్ ఏం కాదు. ఇక రాము ఆపేసుంటాడు. రాము అని చెప్పి డౌట్‌ఫుల్‌గా చెప్పింది 2 సార్లు. సంజన గారు స్ట్రెస్ చేసాడు. ఇంక అవునా కరెక్టా కాదా? కరెక్ట్‌గా ఫైనల్ చేయండి అంటే రాము అని చెప్తే కరెక్ట్‌గా రాముని గెస్ చేసిందనమాట. రాము ఈ రౌండ్‌లో రాము ఎళ్ళిపోయాడు. తర్వాత రౌండ్‌లో బర్నీని టచ్ చేసిందెళ్లి. బర్నీని టచ్ చేస్తే బర్నీ ఎళ్లి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసాడు. కళ్యాణ్ లైట్ ఆఫ్ చేస్తే కళ్యాణ్ క్లారిటీ ఉంది. తనుజ ఆఫ్ చేయదు. మిగతా ఎమ్ముతో గాని, దివ్యతో గాని వీళ్ళతో కొంచెం ర్యాపో ఉంది. నాకు ర్యాపో చాలా తక్కువుంది. నాకు సపోర్ట్ తక్కువుంది బర్నీ గారి దగ్గర నుండి. సో, బర్నీ గారు లైట్ ఆఫ్ చేశారు అన్నది చెప్పేసారన్నమాట. సో, బర్నీ గారు లైట్ ఆఫ్ చేశారు. సో, అది కూడా బాగా గెస్ చేసాడు కళ్యాణ్. తర్వాత తనుజని టచ్ చేసింది ఎళ్లి సంజన గారు. తనుజని టచ్ చేసి తనుజ ఎళ్లి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసింది. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే క్లియర్‌గా నాకు అర్థం కాల. దివ్య గారు అంతకుముందు వాటర్ టాస్క్‌లో వాటర్ స్విమ్మింగ్ పూల్ అంటే ఆ వాటర్ టబ్ టాస్క్‌లో దివ్య గారు వాటర్ పోయలేదంటే ఏంటి? ఇండైరెక్ట్ సపోర్టేగా. డైరెక్ట్ సపోర్టే. ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా కాదు. ఒక్క బకెట్ వాటర్ కూడా పోయలా. అంత సపోర్ట్ తనకు తెలుసు పోయినట్టు. తనే ఒప్పుకుంటది తర్వాత. నాకు సపోర్ట్ చేసింది నాన్నే బర్నీ గారే. ఆహ్, దివి కూడా ఉంది. దివి కూడా సపోర్ట్ చేసింది దివ్య కూడా అంది. దాంట్లో అర్థమేంటి వాటర్ ఎయలేదు. వాటర్ ఎయకపోతే సపోర్ట్ చేసినట్టే అని తనే ఒప్పుకుంది. సో, అలాంటప్పుడు తిన లైట్ ఎందుకు ఆపిందో అర్థం కాలేదు. సో, ఇక్కడ ఆపటం వల్ల ఏమైందంటే దివ్య గెస్ చేయలేకపోయింది. ఎందుకంటే తనుజకి అంత ముందు రౌండ్‌లోనే సపోర్ట్ చేసింది. తనుజ తన లైట్ తనెళ్ళిపోవాలని కోరుకుంటదని తనుజ తనుజని తను చేయలేకపోయింది. తనుజని కాదు కళ్యాణ్ పేరు చెప్పింది. కళ్యాణ్ పేరు చెప్తే ఇక అర్థమైపోయింది. ఎందుకంటే తనుజ నే ఆపింది కాబట్టి ఇది ఈ రౌండ్‌లో దివ్య ఔటు. దివ్య ఔట్ అయిపోయినాక ఏమైందంటే ఇమ్ము, తనుజ, కళ్యాణ్ ఉన్నారు. ఇమ్ము, తనుజ, కళ్యాణ్ ఉన్నారు. ఇక్కడ సంధ్యాలు ఎక్కువ మంచి డెసిషన్ తీసుకుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఈ రౌండ్‌లో ఇమ్ముని టచ్ చేయకుండా కళ్యాణ్ టచ్ చేసుంటే టఫ్ అయ్యేది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఈ రౌండ్‌లో ఇమ్ముని టచ్ చేసేటప్పటికి ఏమైందంటే ఇమ్ము ఇద్దరు ఎవరు టచ్ చేసినా సరే ఇమ్ము పేరు తెలిసిపోతది. ఎందుకంటే ఇమ్ము ఖచ్చితంగా తనుజని టచ్ చేస్తే, తనుజ లైట్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా తనుజకి అర్థమైపోద్ది. కళ్యాణ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకొచ్చేటప్పుడు కళ్యాణ్ ఆపడు నా లైటు. ఖచ్చితంగా ఇమ్ము పేరు చెప్పేసిద్ది. తర్వాత ఇమ్ము ఒకవేళ కళ్యాణ్ లైట్ ఆపితే కళ్యాణ్‌కి అర్థమైపోతది. తనుజ ఎలాగో తన సపోర్టే కాబట్టి ఇమ్ముయే ఖచ్చితంగా లైట్ ఆఫ్ చేసాడని చెప్పి. సో, ఈ క్లారిటీ ఉంటది ఈజీగా. ఈజీగా ఎలాగైనా సరే ఇమ్ము ఔట్ అయిపోతాడు. కానీ సంజన గారు ఇమ్ము కాకుండా కళ్యాణ్ టచ్ చేసి కళ్యాణ్‌ని పంపించుంటే సూపర్ ఉండేదనిపించింది నాకు. కొంచెం టఫ్‌గా ఉండేది. కొంచెం వేరేగా ఉండేది. కానీ ఇక్కడ ఇమ్ముకి ఏదైనా ప్రాబ్లమే. ఇద్దరిలో ఎవరు లైట్ ఆఫ్ చేసినా ఈజీగా దొరికిపోయే అన్నట్టు అనిపించింది నాకు. సో, నాకక్కడ కొంచెం సంజన గారు కొంచెం వేరేగా కొంచెం ఎందుకంటే అప్పటిదాకా సంజన గారికి సపోర్ట్ చేసింది ఎవరు? ఇమ్మువే. ఆ వాటర్ టాస్క్‌లో గాని అన్నిటిలోని. కానీ ఇక్కడ కొంచెం సంజన గారు కొంచెం మైండ్ పెట్టి ఇమ్ముకి సపోర్ట్ చేయలేదనిపించింది నాకు. కొంచెం మైండ్ పెట్టి స్ట్రాటజికల్‌గా ఆడుంటే బావుండనిపించింది. కానీ అంతగా ఆడలేదు. సో, ఇమ్ముకి బొక్క పడిందనమాట ఎట్లా అయినా. ఇమ్ము పెట్టిన ఎఫర్ట్స్‌కి అంత దొరకలేదు. క్లియర్‌గా చెప్పాలంటే ఇంక ఈ టాస్క్‌లో ఇక ఇలా బిగ్ బాస్ చెప్పాడు. ఎవరైతే ఇద్దరు మిగులుతారో ఆ ఇద్దరితో ఎండ్ అయిపోద్ది టాస్కు.
ఇద్దరు మిగిలింది ఎవరంటే తనుజ గారు, కళ్యాణ్ గారు. తనుజ, కళ్యాణ్ గారు మిగిలిన తర్వాత మిగతా హౌస్‌మేట్స్ అందరికి మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చారన్నమాట. మీరే ఇద్దరిలో కెప్టెన్సీని మీరు ఎవరైతే ఎక్కువ ఓట్స్ ఏస్తారో, ఎక్కువ మంది ప్రపోజ్ చేస్తారో వాళ్ళే ఇంటి కెప్టెను అని ఫిఫ్త్ కెప్టెన్ అవుతారన్నమాట. అందరూ యునానిమస్ కంటే కాదు సంజన గారును, ఫ్లోరా గారు తప్ప మిగతా ఆల్మోస్ట్ మిగతా అంటే ఎవరైతే పక్కనున్నారో, పక్కన వాళ్ళే సెలెక్ట్ చేయాలి. బర్నీ గారు, దివ్య గారు, ఇమ్ము వీళ్ళందరూ ఉండరు కాబట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సపోర్ట్ చేసేది ఎవరు ఎక్కువగా శ్రీజ, డెమాన్ పవన్ వీళ్ళందరూ ఎక్కువగా సపోర్ట్ చేసేది కళ్యాణ్‌కే. సో, కళ్యాణ్‌కి ఎక్కువ సపోర్ట్ అవడంతో కళ్యాణ్‌ని చేశారన్నమాట. తనుజ కొంచెం ఫీల్ అయింది. ఇక్కడ మాత్రం తనుజ ఫీల్ అయింది. కానీ అంత ముందు రౌండ్‌లో దివ్య దగ్గర కొంచెం తను స్ట్రాటజికల్‌గా చూస్ చేసుంటే బాగుండేది. తనుజ అదే తనకి ఓడిపోవడానికి కారణమైందన్నమాట. ఎందుకంటే కళ్యాణ్‌కి చాలా సార్లు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. కళ్యాణ్‌కి సేఫ్ జోన్‌కి పంపించింది. తర్వాత దివ్య కూడా తనకి సపోర్ట్ చేసింది కాబట్టి అక్కడ తను స్ట్రాటజికల్‌గా ఆడుంటే బాగుండనిపించింది. కానీ ఇక్కడ మాత్రం కెప్టెన్సీ రాకపోతే చాలా ఫీల్ అయింది పాపం తనుజ. ఇక లోపలికెళ్ళి కొంచెం బాగా హర్ట్ అయింది. ఏంటో నాకు అర్థం కాలా. ప్రతి చిన్నదానికి కొంచెం తనుజ గారు ఎక్కువగా హర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆడారు. కాపోతే అంతకుముందు సపోర్ట్ అందరూ తీసుకున్నారు. అందరూ సపోర్ట్ మీకిచ్చారు కదా! ఒక్క టాస్క్‌లో ఇవ్వకపోతే, ఒక్క దాంట్లో ఇవ్వకపోతే ఎట్లాగా? అంతకుముందు దాంట్లో ఇచ్చారు. నీ సేఫ్ జోన్‌లో కూడా పంపించారు కదా! సపోర్ట్ చేసి. సో, ఇక్కడ ఇవ్వనందుకు ఫీల్ అయిపోయి ఎళ్ళిపోయారన్నమాట. ఇక్కడ కెప్టెన్సీ గెలిచారు కాబట్టి కళ్యాణ్ గారికి కెప్టెన్ బ్యాడ్జ్ ఇమ్మని చెప్పారు బిగ్ బాస్. అది కళ్యాణ్ గుర్తుపెట్టుకున్నాడు. ఎట్లా అంటే దివ్య రావడం వరస్ట్ పేరు అని చెప్పి కళ్యాణ్ చెప్పింది కాబట్టి, నేను వరస్ట్ కాదు నేను కెప్టెన్ అయ్యాను అన్న దాంట్లో దివ్యతో పెట్టించుకున్నాడు ఆ బ్యాడ్జ్. అదొక అదొక మూవ్‌మెంట్ అన్నమాట. తర్వాత ఇక్కడ కనీసం తనుజతో పెట్టించుకుంటే బాగుండనిపించింది. అందరికి అలా అనిపించింది. ఎందుకు పెట్టించుకున్నాడు అనేది తర్వాత శ్రీజతో చెప్తాడన్నమాట కళ్యాణ్. ఫస్ట్ నన్ను ఇలా వరస్ట్ ప్లేయర్ అని చెప్పింది కాబట్టి తనతో పెట్టించుకున్నాను. ఈ ఫోటో ఒకటొస్తది కదా! మనకి ఆ బోర్డ్‌లో పెట్టే ఫోటో అది మాత్రం తనుజతో పెట్టించారన్నమాట. తనుజకి చెప్పాడు. క్లారిటీ ఇచ్చాడు. ఇట్లాగా నీతో దాంతో పెట్టించడానికి కారణం ఏంటంటే అది. నన్ను వరస్ట్ ప్లేయర్ అని చెప్పి అప్పుడు చెప్పింది కాబట్టి అందుకే తనతో పెట్టించుకున్నాను. ఎవరైతే ఫస్ట్ పేర్ అని చెప్పారో వాళ్ళతోనే పెట్టించుకునేది కూడా ఒక స్ట్రాటజీ లెక్క అదే. ఒక మైండ్ గేమ్ అట్లాగా. మీరే నన్ను అన్నారు కాబట్టి మీతోనే నేను కెప్టెన్ అయ్యానన్న దాంట్లో చేశాడన్నమాట. ఎంతో తనుజ గారితో ఇప్పటిదాకా హెల్ప్ చేసింది టాస్క్‌లో హెల్ప్ చేశారు కాబట్టి తనుజ గారితో బోర్డ్‌లో పెట్టించారు. ఫైనల్ ఓవరాల్‌గా ఏంటంటే దివ్య గారికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటదెళ్లి. ఈ మన తనుజ. ఎళ్లి ఎక్స్‌ప్లెయిన్ ఏం చేస్తదంటే దివ్య అంటది నేను నమ్మాను. బర్నీ గారి కోసం నేను నమ్మాను. బర్నీ గారి మీద నమ్మకం పెట్టుకొని నేను నమ్మాను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు అన్నట్లు నన్ను నేనెవరిని నమ్మను ఇంకా. ఈ హౌస్‌లో ఇంకెవరిని నమ్మను. బర్నీ గారిని తప్ప ఇంకెవరిని నమ్మను. ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోను తీరు చెప్తే తనుజ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటది. నాకక్కడ అవకాశం లేదు. నాకు అంతే ఉందంటే తనకు అవకాశం లేదు. ఇమ్ము, కళ్యాణ్ అందరూ ఉండేటప్పటికి తన టార్గెట్‌గా దివ్యనే కనబడింది. ఇక ఆ పాయింట్‌లో తనుజ రైటే. కానీ అంత ముందుకు సపోర్ట్ చేసింది కాబట్టి దివ్య తనుజ కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్‌కి సేఫ్ జోన్‌కెళ్ళే అవకాశం ఇచ్చింది. గేమ్స్‌లో అన్నిటిలోని తనకి సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ అంతకుముందు దివ్య సపోర్ట్ చేసింది కాబట్టి అక్కడ కొంచెం ఇచ్చుంటే బాగుండనిపించింది. సో, ఇక్కడితో అయిపోయింది. తర్వాత బర్నీ గారు లోపల దివ్యతో డిస్కషన్ అన్నమాట. డిస్కషన్ జరుగుతుంటే మీకు తన ఆట నచ్చిందా అంటే బర్నీ గారు నాకు నచ్చలేదు. అట్లా ఆట తనకు నచ్చలేదు అన్న దాంట్లో బర్నీ గారు కూడా ఓపెన్ అవుతారు. ఈ లాస్ట్‌లో అంతా అయిపోయింది. అందరూ పడుకునే టైంలో ఏమైద్దంటే బర్నీ గారును, ఇమ్ము మాట్లాడుకుంటారు. కళ్యాణ్ వైపే ప్రతిదీ సపోర్ట్ చేస్తున్న దాంట్లో వీళ్ళకి నిజంగా అనిపిస్తా ఉంటది. తనుజ ఎందుకో ఎక్కువగా కళ్యాణ్ వైపే సపోర్టెడ్‌గా కళ్యాణ్‌కి ఎక్కువ ఫేవర్‌గా చేస్తుందో అర్థం కాలా. నాకు ప్రతి పాయింట్‌లో అట్లాగే ఎళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓవర్‌గా కళ్యాణ్‌కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది కూడా బర్నీ గారికి అనిపించింది. దివ్యకి అనిపించింది. ఆల్మోస్ట్ హౌస్‌లో ఉన్నోళ్ళందరికీ అనిపించిందనమాట. ఇదంతా శ్రీజ ప్లాన్‌లా అనిపించింది మొత్తం. ఈ శ్రీజ ఈ ఇంటెలిజెన్సా రాకపోతే శ్రీజ ఒక ప్లే గేమ్ ప్లానా? శ్రీజ చెప్పటం వల్లే ఇదంతా జరిగింది. సో, శ్రీజని మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు. శ్రీజ ఆడిస్తుంది, మాట్లాడుతుంది దాంట్లో. సో, ఈరోజుకి ఇంతే ఎపిసోడ్. లవ్ యూ ఆల్.